తండేల్ మన ముందుకి కొద్ది గంటల్లో వచ్చేస్తోంది. ఈలోగా దానికి సంబంధించినటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి రిపోర్టు మన దగ్గరకు వచ్చేసింది. లవ్ స్టోరీ అనే ఒక హిట్ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించినటువంటి తండేల్ సినిమా నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ ఆల్మోస్ట్ 90 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమా రూపొందింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైనటువంటి గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి సంబంధించింది. ఆయన సమర్పణలో బన్నీవాస్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమాని కార్తికేయ సిరీస్ డైరెక్టర్ చందు మొండేటి రూపొందించాడు. సో గతంలో చందు మొండేటి నాగ చైతన్య కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది, అది సరిగా ఆడలేదు. ఇప్పుడు ఇది రెండో సినిమా. సో ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొట్టాలి అనేటువంటి గట్టి పట్టుదలతో వారు ఈ సినిమా కలిసి పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు దగ్గరకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది? సో మనం ఆల్రెడీ కొంత మేరకు ట్రైలర్లో ఈ సినిమా సంబంధించినటువంటి కొన్ని విషయాలను రివీల్ చేశారు. అయితే ట్రైలర్లో ఏదైతే ఉందో దానికి మించి ఈ సినిమా ప్రధానంగా నాగ చైతన్య, సాయి పల్లవి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మీద ఈ సినిమా మొత్తం కూడా ఆధారపడిందని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. లవ్ స్టోరీలో సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఇద్దరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు, వాళ్ళ జంట చాలా క్యూట్గా ఉందని చెప్పేసి ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఆశీర్వదించారు. ఇప్పుడు తండేల్లో మన లవ్ స్టోరీ లాంటి ఒక లైటర్ విన్ అంటే అందులో హార్డ్ కోర్ స్టోరీ వేరే ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే అమలిన శృంగారం టైప్లో మనకి అందులో కనిపిస్తుంది. ఎక్కువగా వాళ్ళతో అంటే ఇంటెన్స్ సీన్లు అనేవి, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండే సీన్లు అనేవి చాలా తక్కువ. కానీ తండేల్ అందుకు భిన్నమైనటువంటి కథ. ఇది చాలా బలమైనటువంటి ప్రేమ కథగా మనం దర్శకుడు తీశాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇద్దరి మధ్య చాలా ఇంటెన్స్ సీన్లు ఉన్నాయి. ఆ సన్నివేశాల్లో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. నిజమైనటువంటి ప్రేమికుల్లాగా వాళ్ళిద్దరూ కూడా ఆ తెర మీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు బాగా ఇష్టపడతారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సత్య పాత్రలో సాయి పల్లవి చేసినటువంటి అభినయం, ఆమె ప్రదర్శించినటువంటి హావభావాలు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్నాయి. అలాగే నాగ చైతన్య ఇప్పటి వరకు కూడా తాను చేయనటువంటి ఒక జాలరి పాత్రలో ప్యాట్రియాటిజం కూడా మేళవించినటువంటి క్యారెక్టర్లో అతను దాదాపు జీవించాడని చెప్పేసి చెప్పాలి. సో పెంచిన జుట్టు, పెరిగిన గడ్డం, గుబురు గడ్డంతో అతను ఒక భిన్నమైన లుక్లో ఈ సినిమాలో మనం ముందుకు వస్తూ ఉన్నాడు. శ్రీకాకుళం యాసతోటి అతను మాట్లాడినటువంటి మాటలు, అలాగే సాయి పల్లవి కూడా. సో స్వతహాగా అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ కూడా తొలి సినిమా ఫిదా నుంచే హైదరాబాద్ని ఆ యాక్సెంట్ని పట్టుకొని ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పిన విధానం ఏ విధంగా మనల్ని మెప్పించిందో, ఆ తర్వాత కాలంలో కూడా ఆమె తన పాత్రతోనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఇప్పుడు తండేలకు కూడా అదే తరహా శ్రీకాకుళం యాసతోటి ఆమె చెప్పినటువంటి డైలాగ్స్. సో ఇద్దరు కూడా హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా బాగా ఆ యాక్సెంట్ని పలికించారని మనకు తెలుస్తూ ఉంది. సో ఈ సినిమాకి సంబంధించి ప్లస్ పాయింట్స్లో మేజర్, సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా అయితే మేజర్ ప్లస్ పాయింట్గా మనకి తెర మీద కనిపిస్తుందో, అలాగే తెర వెనుక ప్రధానమైనటువంటి బలాల్లో దేవిశ్రీ ప్రసాద్ అందించినటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో అది సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్గా మనకి
మేజర్ ప్లస్గా మనకి కనిపించబోతోంది. ఇప్పటికే పాటలన్నీ కూడా చాలా బాగా ఆదరణ పొందాయనే సంగతి మనకు తెలుసు. బుజ్జి తల్లి పాట ఇప్పటికీ కూడా అది మ్యూజిక్ చార్ట్స్లో ముందంజలో ఉంది. టాప్ 10లో ఉంటూనే వస్తుంది కంటిన్యూగా. అలాగే ఓం నమ శివాయ అనే ఏదైతే ఆవేశభరితమైన ఉద్వేగభరితమైనటువంటి ఆ దైవభక్తి గీతం ఏదైతే ఉందో, పాట ఏదైతే ఉందో, ఆ పాటలో సాయి పల్లవి చేసినటువంటి నృత్యం రోమాలు నిక్కబడుచుకులా చేస్తాయని చెప్పేసి అనటంలో సందేహం లేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ పాటలో సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేయడానికి నాగ చైతన్య కూడా చాలా చాలా కష్టపడ్డాడు. సహజంగా నాగ చైతన్య మంచి డ్యాన్సర్ కాదు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. అతను ఆ విషయం కొంచెం వీక్. అయితే తర్వాత కాలంలో క్రమేపీ కొంచెం తను ఆ విషయంలో మెరుగవుతూ వచ్చాడు. ఈ సినిమాలో మరింత బాగా అతను తన డ్యాన్సింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకున్నాడనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే నిర్మాణ విలువలు, సముద్రం మీద దాదాపు 35 రోజులు 40 రోజులు షూటింగ్ ఈ సినిమాని నిర్వహించారు. ఆ సముద్రం మీద సన్నివేశాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా జాలర్లందరూ కూడా ఆ పాకిస్తాన్ బోర్డర్లో, వాఘా బోర్డర్లో అక్కడ చిక్కుబడిపోయి వాళ్ళందరికీ పాకిస్తాన్ వాళ్ళకి బందీలుగా మారే క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలన్నీ కూడా విఎఫ్ఎక్స్తో కూడా కూడుకొని చాలా ఎఫెక్టివ్గా వచ్చాయనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో సముద్రం మీద సన్నివేశాల్లో, అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీళ్ళు అక్కడ చిక్కుబడిపోయినప్పుడు వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు కొంత ఓవర్ ది టాప్ వెళ్ళినట్లు అనిపించినా కానీ ఆ ఎఫెక్ట్ తీసుకురావటంలో, ఆ దేశభక్తిని రగిలించే సన్నివేశాల్లో అతను చూపించినటువంటి చాకచక్యం ఆ టేకింగ్ ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు తండేల్ ఖచ్చితంగా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, ఇక్కడ ఏదైతే మనం అదుర్స్ అంటున్నామో నిజంగానే ఆ వాళ్ళ కెమిస్ట్రీ నిజంగానే అదుర్స్ అనిపించేట్లు ఉంటుంది. చందు మొండేటి డైరెక్షన్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, అలాగే సినిమాటోగ్రఫీ, వీటన్నిటికీ మించి ఆ కథ కార్తీక్ తీడా అనే ఒక కుర్రాడు ఇచ్చినటువంటి ఆ కథని చందు మొండేటి దాన్ని తెర మీదకి, సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చినటువంటి వైనం, రాజు సత్య పాత్రల్లో వాళ్ళిద్దరూ జీవించినటువంటి చైతన్య అలాగే సాయి పల్లవి వాళ్ళు జీవించిన విధానం ఈ సినిమాకి మేజర్ ప్లస్లు. ఇవే ఈ సినిమాని రేపు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడానికి దోహదపడతాయని చెప్పేసి మనం చెప్పవచ్చు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. మరి చూద్దాం, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిజంగా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుందా, నాగ చైతన్య కెరీర్లో టాప్ ప్లేస్లో, టాప్ చైర్లో నిల్చుంటుందా లేదా, తద్వారా అతని కెరీర్ కూడా మరో స్టెప్ పైకెక్కుతుందా లేదా, వెయిట్ అండ్ సీ.